హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము సమ్మక్క సారక్క జాతరకు అయితే వెళ్తున్నాము. తెలంగాణ వాళ్ళకైతే సమ్మక్క సారక్క జాతర గురించి మనం స్పెషల్గా అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఎంతో స్పెషల్ వాళ్ళకు. మేమైతే స్టార్ట్ అయిపోయాము. అక్కడికి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. అండ్ మేము మెయిన్ టెంపుల్కి వెళ్ళేసరికి అయితే చాలా నైట్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా ట్రాఫిక్ అయితే ఉంది. సో మేమైతే నైట్ అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ గుండు కొట్టించుకునే ప్లేస్కి అయితే వచ్చేసాము. జంపన్న వాగ్కి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అయిపోయి దర్శనంకి అయితే వెళ్ళిపోవాలని చెప్పేసి. చూడండి క్రౌడ్ ఎంత ఉందో. సో జంపన్న వాగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా చాలామంది అయితే ఉన్నారు. సో మేము ఫెస్టివల్ స్టార్ట్ ముందే వెళ్ళామండి, ఎందుకంటే చిన్నపిల్లలతో ఇక్కడికి వెళ్ళడం చాలా కష్టము. సో ఫెస్టివల్ వచ్చేసి ఈ మంత్ 28 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 4 days వరకు అయితే ఈ ఫెస్టివల్ అయితే ఉంటుంది. సో ఇది సమ్మక్క సారక్క జాతర వచ్చేసి ములుగు డిస్టిక్లో ఉంటుంది. మన ఓల్డ్ టెంపుల్కి అండ్ ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అవుతున్న టెంపుల్కి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఈ ఇయర్ అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ కూడా అవ్వలేదు. సో తర్వాత మేము అక్కడ నుంచి గద్దెల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. కంపేర్ టు ఎవ్రీ టైమ్ ఈ ఇయర్ అయితే సెక్యూరిటీ కూడా ఎక్కువగానే ఉంది. ఎందుకు అంటే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అవ్వకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా అన్నట్లు చాలా బాగా సెక్యూరిటీ అయితే ఇచ్చారు. తర్వాత అక్కడ నుంచి మేము గద్దెల దగ్గరికి అయితే వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకున్నాము. సో క్రౌడ్ అయితే ఇప్పుడు నార్మల్గానే ఉంది. అక్కడ నుంచి దర్శనం అయిపోగానే మేము బ్యాక్ అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.